పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తమిళ రాజకీయ నాయకుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఎంజీఆర్గా పిలుచుకునే ఎంజీ రామచంద్రన్ తమిళనాడు మొదటి సినిమా యాక్టర్, సీఎంగా పేరు పొందినటువంటి నటుడు. అలానే తమిళ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్నటువంటి నేత. ఆయన వర్ధంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందులో ఏ అంశాలని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు, అసలు తమిళనాడు రాజకీయాలపైన ఎందుకు ఆసక్తి చూపిస్తారు, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అనలిస్ట్. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం. తమిళ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది. అవును. సో ఇప్పుడు ఎంజీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు, కొన్ని అంశాలను ప్రస్తావించారు, ఒక వీడియో కూడా షేర్ చేశారు. అవును. సో ఏంటి ఆ విశేషాలు, ఏంటి ఆ వీడియోలో ఏం చెప్పారు? అంటే తమిళ రాజకీయాలకు సంబంధించి మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. తమిళ రాజకీయానికి సంబంధించి ఏది జరిగినా సరే ఈయన స్పందన చాలా క్విక్గా, స్విఫ్ట్గా ఉంది సార్ యాక్చువల్గా. ఎందుకంటే ఆ స్పందనలోనే మాకు అర్థమవుతుంది తమిళ రాజకీయాల మీద ఎన్నుకున్నటువంటి ఒక ఇంట్రెస్ట్. దానికి రెండు రీజన్స్. ఒకటి, అక్కడున్న తెలుగు వాళ్ళు మన పక్క రాష్ట్రం అవ్వడం, ఆ చెన్నైతో ఈయనకున్న అనుబంధం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ని ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి ఒక రకమైన ఆలోచన. సో ఇప్పుడు కూడా ఈయన ఎంజీ రామచంద్రన్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఈయన కేవలం జనాల్ని రంజింపజేయడమే కాకుండా జనాలు జీవితాలు మార్చడానికి, వెల్ఫేర్ని ఇచ్చేయడానికి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసినటువంటి గొప్ప పర్సనాలిటీ ఆయన అని చెప్తూ, అప్పుడు ఒకనొక సందర్భంలో ఆయన ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఎంజీ రామచంద్రన్ గారిని ఎగ్జాంపుల్గా ఉదహరిస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు ఒక రవ ఎడ్జ్ ఉంటుంది, జనాలు గుర్తుపడతారు, కానీ ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంత ఈజీ అయిన పని కాదని చెప్పేసి బహుశా ఆ పాయింట్ ఆయన అన్వయించుకున్నారనమాట. కొంత టైం పడుతుందని చెప్పేసి. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వస్తే అంత ఈజీ కాదు, ఒకవేళ మాకు జనాలు గుర్తిస్తారు, ఆ ఇమ్మీడియట్ ఇది ఉంటుందేమో, కానీ ఆలోచన విధానం, సినిమా ఆలోచన విధానం ఒక రాజకీయ నాయకుడిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంత ఈజీ కాదు అని చెప్పడంలో ఆయన సొంత అనుభవాన్ని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఎంజీ రామచంద్రన్ గారి జీవితాన్ని కూడా ఉదహరిస్తూ చెప్పడం జరిగిందనమాట. రెండు పాయింట్స్ ఆయన ఒకటి చెప్పినారు. ఒకటి, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంత ఈజీ కాదని చెప్తూ, మీరు చూసారంటే గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయనకున్నటువంటి ఆలోచన ద్వారా, అంటే ఆయన కనీసం ఒక 10 సంవత్సరాలు టైం పట్టింది ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఎవాల్వ్ అవ్వడానికి. ఆయన ఇనిషియల్గా ఆయన కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత దానితో పాటు ఎంజీ రామచంద్రన్ గారు ఒకసారి చెప్పినటువంటి ఒక పాయింట్ ఈయనకు బాగా ఇన్స్పిరేషన్గా తీసిపెట్టుకున్నాడు. ఏంటంటే, స్టేట్కి మంచి జరగాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నా సరే వాళ్ళతో సఖ్యతగా ఉండడం చాలా అవసరం అని చెప్పేసి ఎప్పుడో ఎంజీ రామచంద్రన్ గారు చెప్పినటువంటి పాయింట్ని ఈయన గట్టిగా పట్టుకొని దానితో, అంటే ఆ పాయింట్ని బాగా ఇంటర్నలైజ్ చేసుకున్నాడు ఆయన. దాంట్లో భాగమే ఇప్పుడు మీరు చూసినారంటే మోడీ గారితో ఈయన ఫ్రెండ్షిప్ యాక్చువల్గా. సో ఒక స్టేట్కి మంచి జరగాలంటే సెంట్రల్ గవర్నమెంట్తో చాలా ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి. సో ప్రత్యేకించి ఆ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడడంలో 2026లో ఉన్నటువంటి ఎలక్షన్స్, అక్కడ బీజేపీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు పోయి ప్లే చేయాల్సినటువంటి రోల్ గురించి కూడా వీళ్ళకి ప్లాన్లో ఉంటుంది. దాంట్లో భాగంగానే బహుశా ఎవరిదన్నా ఒక గొప్ప నాయకుడు వర్ధంతి వచ్చిందంటే స్పందించడం సర్వసాధారణం. కానీ ప్రత్యేకించి తమిళనాడుకి సంబంధించి ఈయన ఏం స్పందించినా సరే దాంట్లో ఏదో నిగూఢ అర్థం ఉండదన్న పాయింట్ మనకు క్లియర్గా అర్థం అవుతా ఉంది సార్. రైట్. అంటే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక యాంగిల్లో చూస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యాక్టివిటీలో బిజీగా ఉండి, బాధ్యతాయుతమైన హోదాలో ఉండి, ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకునే గుర్తొచ్చినప్పుడల్లా, అంటే సందర్భం వచ్చినప్పుడల్లా, ముఖ్యంగా అకేషన్ ఏది దొరికినా కానీ ఎంజీఆర్ గారి వర్ధంతిని ఆయన ఉపయోగించుకున్నారు. అలా తమిళనాడు రిలేటెడ్గా ప్రజలు ఎక్కువ అభిమానించేటువంటి నాయకులకు సంబంధించినటువంటి చర్చ ఏది వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతున్నారని అనుకోవాల్సి ఉంటుందా? కేవలం తమిళనాడు అని అనుకోలేము సార్. ఇప్పుడు మనకు చూసినామంటే హిందువులకు సంబంధించి ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏం జరిగినా, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, కెనడాలో ఎక్కడ ఏం జరిగినా ఈయన స్పందిస్తున్నాడు. అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏది జరిగినా సరే అక్రాస్ ద గ్లోబ్ ఈయన స్పందిస్తున్నాడు. తమిళనాడు రాజకీయాల గురించి వచ్చేటప్పటికి మనకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. ఒక రాజకీయ అంశం ఎక్కువగా ఉంది కాబట్టి. ఎందుకంటే 2026లో అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బీజేపీకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. రీసెంట్గా ఈయన మహారాష్ట్రకి వెళ్ళి బీజేపీకి కొంత చేయూతనిచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా తమిళనాడు గురించి స్పందించినప్పుడంతా
కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూడాలా, వాళ్ళ పాయింట్స్ కూడా ఉంటాయి, వాళ్ళ ఆలోచన కూడా ఉంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కానీ గారు. ఒకటి నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరారు, రాజకీయాల గురించి ఏమీ తెలియదు అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆయన తమిళనాడు రాజకీయాల గురించి ఎంత ఇన్ డెప్త్ మాట్లాడుతాం. ఎంజీఆర్ గారు పాలసీస్ గురించి, అవును, పెరియార్ రామస్వామి నాయకర్ పాలసీస్ విధానాల గురించి ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, అది కూడా తమిళంలో మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఆయనకు రాజకీయాలు తెలియవు అన్న వాళ్ళందరూ ఇప్పుడు ముక్కును వేలేసుకునే పరిస్థితి వచ్చినట్టుంది. ఇక మీద ఎవరు చెప్పలేరు సార్ ఆయనకి రాజకీయాలు తెలియదని. చాలా పరిపక్వత వచ్చింది. ఆయన అన్నాడు కదా కొంచెం టైం తీసుకుంటుంది ట్రాన్స్ఫార్మ్ అవడానికి అని చెప్పేసి. ఇప్పట్లో రాజకీయం ఆయనకి తెలియదని ఎవరైనా అన్నారు అంటే ఆయన అంటే గిట్టని వాళ్ళు అనాల్సిందే కానీ కొంచెం రేషనల్గా ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఆయనకి రాజకీయం కూడా ప్రజలకి గిట్టదు, అలా అన్నవాళ్ళు ఖచ్చితంగా గిట్టదు సార్. ఎందుకంటే ఒకప్పుడు 2 దగ్గరలో ఓడిపోయినావు, వార్డు మెంబర్ కూడా అవ్వలేదు అని ఎన్నో రకాలుగా దూషించబడినటువంటి పర్సనాలిటీ ఆయన. ఆ తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో 24 ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్లో ఆయన ఏందో నిరూపించినాడు యాక్చువల్. అది కాకుండా మనం అనుకున్నాం కదా సార్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ రావటానికి, ఆంధ్రప్రదేశ్లో కూటమి రావటానికి కూడా ఈయనే ఇన్స్ట్రుమెంటల్. ఇంకా ఇంత అయిన తర్వాత ఎప్పుడు ఆయనకి రాజకీయం తెలియదని ఎలా అనుకుంటారు సార్? రాజకీయం తెలియకపోతే రెడీగా లేని బీజేపీ, తమిళనాడు వెళ్తే తమిళ రాజకీయాల్లో తమిళ భాషలో మాట్లాడుతున్నాడు, మహారాష్ట్ర వెళ్తే మరాఠీలో, అక్కడ అండర్స్టాండింగ్ కూడా బాగుంది, హిందీలో మాట్లాడడం, ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఒక 4-5 భాషలో ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన ఇవి రెండు చూసినాక చాలా మంది కంటే చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్. చాలా అసలు కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంతో మంది రాజకీయాలు 90% రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒక 10% తీసిండి వాళ్ళ సమకాలికులు, వాళ్ళకి స్ట్రాంగ్ కమాండ్ ఉంది పాలిటిక్స్ మీద. 90% రాజకీయ నాయకులతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందరుండారని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తీసుకున్నటువంటి స్ట్రాటజిక్ మూవ్స్ ప్రతిదీ మీరు చూసినారంటే, బీజేపీ రెడీగా లేని సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో గలపడానికి ఆయనే ఇన్స్ట్రుమెంటల్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయినప్పుడు అందరికన్నా ముందర పోయి ఆయనే అనౌన్స్ చేసి మొత్తం రాజకీయం మార్చేసినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ పోయేసి ఆయన తిరిగిన ప్రదేశాల్లో అంతా ఒక మొత్తం దేశాన్ని ఆయన పక్క తీసుకున్నటువంటి సిచ్యువేషను. ఒక హిందుత్వం గురించి, తర్వాత తిరుపతి దీని గురించి కూడా మాట్లాడి మొత్తం దేశాన్ని ఆయన పక్కన తిప్పుకున్నటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ గురించి మాట్లాడి రాజకీయ నాయకులందరినీ ఆయన పక్కకి మళ్లించుకున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు చెప్పండి, ఈయనకు రాజకీయం తెలియదని ఎవరు చెప్పగలరు సార్? సో తమిళనాడులో కూడా ఇప్పుడు ఆయన అన్నాడంటే కొంత టైం పడుతుంది ట్రాన్స్ఫార్మ్ అవడానికి, బట్ అవుతాము అని చెప్పేసి అనేసి. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సేవలు అంటే బియాండ్ రాజకీయ నాయకులు అడుగడుగున రాజకీయం చేస్తారు. ఈయన అడుగడుగున రాజకీయం చేయట్లేదు, రాజకీయం చేసే టైంలో రాజకీయం చేస్తున్నాడు, మిగతా టైంలో సేవ చేస్తున్నాడు. సో ఈయన ఈ విధంగా సేవ చేయడంలోనే ఆయన రాజకీయ పరిపక్వత క్లియర్గా అర్థమవుతుంది. సో తమిళనాడుకు సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సిగ్నిఫికెంట్ రోలు ప్లే చేస్తారు. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఎంతో కొంత మేలు చేసే, బీజేపీ కూటమికి ఎంతో అంత మేలు చేసే విధంగా ఈయన అడుగులు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటాయి సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించారు. ఇది తమిళనాడు రాజకీయాలపైన పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నటువంటి విధానం ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే తమిళ భాషలోనే తమిళ నేతల గురించి ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడడం ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తుంది. అలానే రాబోయే రోజుల్లో ప్రత్యేకమైన పాత్ర ఖచ్చితంగా తమిళనాడు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్కి ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.